నమస్తే, వెల్కమ్. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం నరేంద్ర మోడీ స్టైల్. ఈసారి 4.0 2029 ఎన్నికల లక్ష్యంగా నరేంద్ర మోడీ 3 సంచలన నిర్ణయాలకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సంచలన నిర్ణయాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు, అంటే 19 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధంగా మారే అవకాశం ఉందని నేషనల్ మీడియా బ్రేకింగ్ న్యూస్లు ప్రసారం చేస్తుంది. ఈ సమావేశాల్లోనే మోడీ తన సంచలనాలకి తెర లేపబోతున్నారన్నమాట. మోడీ మొదటి సంచలన నిర్ణయం, ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ని మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్నే ప్రతిపక్షాలన్నీ కలిసి ఓడించడం మనకి తెలిసిన విషయమే. అయితే ఈసారి చాలా పకడ్బందీగా నరేంద్ర మోడీ ఈ బిల్లును ఎలాగైనా పార్లమెంట్లో పాస్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కావాలంటే 3/2 మెజారిటీ ఎన్డీఏ కావాలి. ఈ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నిట్టనిలువునా చీలిపోయింది. ఖగోలి ఘోష్ నేతృత్వంలో 20 మంది లోక్సభ ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరిపోయారు. ఇక మహారాష్ట్రలో అయితే ఉద్ధవ్ శివసేనలోని 6 లోక్సభ ఎంపీలు షిండే గ్రూప్లో జాయిన్ అయిపోయి ఎన్డీఏ పక్షానికి వచ్చేశారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 6 రాజ్యసభ సభ్యులు ఏకంగా బీజేపీలోనే జాయిన్ అయిపోయారు. ఇక తమిళనాడులోని డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద కారాలు మిరియాలు నూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకేని మచ్చిక చేసుకుంటే ప్రస్తుతం ఉన్న ఈ పెరిగిన సంఖ్యాబలంతో ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుని ఈజీగా పార్లమెంట్లో పాస్ చేయొచ్చనేదే మోడీ ప్రభుత్వం అంచనాలు. ఈ అంచనాలు నిజమై ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ పార్లమెంట్లో పాస్ అయితే ఆ క్రెడిట్ నరేంద్ర మోడీ ఖాతాలోకి చేరుతుంది. ముఖ్యంగా డీలిమిటేషన్ వల్ల లోక్సభ స్థానాలు 800కి పైగా పెరిగితే ఆ ప్రయోజనం కూడా భారతీయ జనతా పార్టీకే రాబోతుందన్నమాట. ఇక రెండవ సంచలన నిర్ణయం జమిలీ ఎన్నికలు. ఎంతో కాలంగా ఈ జమిలీ ఎన్నికల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈసారి జమిలీ ఎన్నికల బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ జమిలీ ఎన్నికల ద్వారా, అంటే లోక్సభకి రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిపించడం ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుంది. అంతేకాకుండా ఎన్నికల్లో జాతీయవాద నినాదాలే, నేషనల్ ఇంట్రెస్ట్కు సంబంధించిన విషయాలే ప్రచారంలో వస్తాయి. అది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే అవకాశమే. అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల నష్టపోయేది మాత్రం ప్రాంతీయ పార్టీలే. సో ఎలాగైనా ఈ జమిలీ ఎన్నికల బిల్లుని ఈసారి పార్లమెంట్లో పాస్ చేయడానికి మోడీ సిద్ధపడుతున్నారు. ఇక మూడవ సంచలనం, తీవ్ర నేరాల వల్ల 30 రోజుల కన్నా ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర కేబినెట్ మంత్రులైన తమ పదవుల్ని కోల్పోవలసిందే. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుని ఇప్పుడు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మోడీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదే జరిగితే భారత ప్రజాస్వామ్యంలో, భారత రాజకీయాల్లో చాలా వరకు నేర చరిత్రని కంట్రోల్ చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇది కూడా, ఈ క్రెడిట్ కూడా నరేంద్ర మోడీ ఖాతాలోకే పడుతుంది. సో ఈ రకంగా
ఈ 3 సంచలన నిర్ణయాలని తీసుకుని ఈ 3 బిల్లుల్ని పార్లమెంట్ సమావేశాల్లో ఈ వర్షాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వం పాస్ చేసినట్లయితే అది నిజంగా భారతీయ రాజకీయ చరిత్రలో, భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో పెను మార్పుల్ని, పెను సంచలనాల్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ 3 బిల్లుల్ని ఎలాగైనా ఓడించాలనే ఒక రకమైన క్లియర్ కట్ ప్లాన్తో ఇండి కూటమి పక్షాలు కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఈ పార్లమెంట్ సెషన్లో ఎన్డీఏ మీద యుద్ధానికి సిద్ధమైపోతున్నాయి. అంతేకాకుండా అయోధ్య విరాళ విషయంలో జరిగిన అవకతవకలు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, ప్రతిపక్షాలని చీలుస్తున్న విధానాల మీద భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మీద యుద్ధానికి ప్రతిపక్షాలు కూడా అయిపోతున్నాయి. అందుగురించే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫైటింగ్ సెషన్ అంటూ నేషనల్ మీడియా ప్రచారం చేస్తుంది. చూద్దాం ఈ యుద్ధంలో ఎవరు నెగ్గుతారో, ఎవరిది పై చేయి అవుతుందో. మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా ఈ వీడియో మీద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.